ఉసేన్ బోల్ట్ మీకు తెలుసు కదమ్మా, వేగంగా పరిగెత్తాడు. 13 సెకండ్స్ 16 సెకండ్స్లో ఆయన 100 మీటర్స్ పరిగెత్తేశాడు. ఫాస్టెస్ట్ మ్యాన్. ఆ 16 సెకండ్లు పరిగెత్తడానికి ఆయన దగ్గర 5-6 ఏళ్ళు ఆయన ప్రయత్నం చేశాడు. కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. రోజు ప్రియ దేవుని బిడ్డలారా పరిగెత్తాడు. రోజు కఠినమైన వ్యాయామం చేశాడు. బాడీని డెవలప్ చేసుకున్న తర్వాత అలా విజయం పొందుకోగలిగాడు. వాడు మైదానంలోకి రాకముందు, అసలు సెలక్షన్లోకి రాకముందు వాడు కొన్ని ఏళ్ళు వెనకాల వాని తీవ్రమైన కష్టం ఉంటుంది. వాడు తన దేహము నలగొట్టి దాన్ని లోపరుచుకుంటే తప్ప ప్రియ దేవుని బిడ్డలారా వాడు మైదానంలో గెలవలేడు. ఏ ఆటనైనా చూడండి, ఏ గేమ్ అయినా చూడండి, ఏ అథ్లీట్ అయినా చూడండి, దేవుని నామానికి స్తోత్రం. వాడు సాధన లేకుండా గెలవలేడు. శరీరం ఎటువంటిదంటే ఉన్న పాటన లోబడమంటే లోబడేది కాదు. లోబడు ఇప్పుడు ఉపవాసం ఉండమంటే ఉండేది కాదు. దాన్ని నువ్వు సిస్టమేటిక్గా డెవలప్ చేయాలి.